సూపర్ 6 పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే కూటమి కానీ ముందు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా పింఛన్ల పంపిణీతో ఒక మైలురాయి అయితే దాటేశారు. అది సూపర్ 6కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు రేపు జూలై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక పథకాన్నైతే ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా అది కూడా సూపర్ 6లో పథకం అయితే కాదు. అది కూడా సూపర్ 6లో హామీ అయితే కాదు. కానీ ఉచిత ఇసుక పంపిణీ ద్వారా ఒక రకంగా గత 5 ఏళ్లుగా జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చే లాభం ఏంటి? కొత్తగా ఒరిగేది ఏంటి? భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు అని గతంలో చేసిన ప్రచారం ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ ఉపాధి కల్పించేలాగా తీసుకునే నిర్ణయమేనా? నిజంగా ఇసుక ఉచితంగా పంపిణీ చేయడం అనేది, ఉచితంగా ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్. నిజంగా లాస్ట్ టైం అప్పుడు కూడా ఉచితంగా ఇసుక వీళ్ళు రీచ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఏదో అన్నారు కదా, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా ఉచిత ఇసుక, దానికి దీనికి అసలు తేడా ఏంటి? ఏం లేదు, అప్పటిదే పాలసీ సేమ్. అంతేనా? అంటే జగన్ ప్రభుత్వం ఏం జరిగింది అదే జరుగుతుంది ఇప్పుడు. జగన్ ప్రభుత్వంలోనే డబ్బులు తీసుకున్నారు టన్నుకి. ఇది ట్రాన్స్పోర్టేషన్ కి అన్నారు కాదు, జగన్ ప్రభుత్వం డబ్బులే వసూలు చేసింది. ఒక టన్నుకే 450 రూపాయలు అంత వసూలు చేసింది. అది వాళ్ళు అమ్మారు, దాన్ని ఇసుకని అమ్మారు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదనం. అంటే ఒక లారీకి యాజ్ పర్ నాప్స్ అయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక 5 టన్నుల దాకా పట్టుద్ది అనుకుందాం. దాని లెక్కను చూసుకున్నప్పుడు అది టన్నుల లెక్కనో లేకపోతే సంథింగ్ ఏదో ఉంది దాని లెక్కను చూసుకున్నప్పుడు టన్ను కాదు, అది చెప్పాలంటే ఒక ట్రాక్టర్ రేంజ్ లోకి వస్తే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 800 నుంచి 1000 రూపాయలు పడేది. జగన్ వచ్చాక అది 1500 నుంచి 2000కి వెళ్ళింది. అట్లాగే ఒక లారీ లెక్కను చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 4,500 పడితే జగన్ టైంలో 15,000 పడింది. ట్రక్కు చంద్రబాబు గారి టైంలో 15-20 పడితే ఈయన టైంలో 40,000 పడింది. ఇది తేడా నేను అబ్జర్వ్ చేసిన. గొడవలు కూడా చేశారు కదా, 40,000 అవుతుంది ఒక లోడ్ ఇసుక అని. అది తేడా. కాకపోతే అందులో ఈ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి దాంట్లో 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. అట్లాగే అంటే మిగతాది ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇతరత్ర లెక్కనికి పోయేది. ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఇక్కడ 10 బేసులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ రాదట. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏడాదికి 750 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్ల నుంచి డబ్బులు వచ్చినాయి. 3,500 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంకా కొంత ఎగ్గొట్టారు అని చెప్తున్నా. 750 కోట్లు అయితే ఏడాదికి డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఇప్పుడు అదేమి రావు. అది తేడా. ఒక రకంగా ఆదాయ కొరత అయితే పడుతుంది, నష్టం అయితే భరించాలి. ఆదాయం అయితే వదిలేస్తా. అయితే ఇక్కడ ఏంటంటే దాని బదులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా రేటు పెట్టారు. ఇప్పుడు ఆ రేటు 88 రూపాయలు. జగన్ టైంలో 450 రూపాయలు అయితే అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే మైనింగ్ శాఖకి ఇక్కడ 88 రూపాయలు అంత పెట్టారు. అది అయితే దీంట్లో ఏం చేశారంటే 88 రూపాయల్లో మేజర్గా స్థానిక సంస్థకి సివరేజ్ రూపంలో ఇచ్చేటట్టు 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అదొకటి, తర్వాత ఇతరత్ర ఇంకో దానికి 10 రూపాయలని 15 రూపాయలని కార్పొరేషన్ కానీ ఇట్లా పెట్టుకొచ్చారనమాట. అవి వెళ్తాయి. అది కాబట్టి ఇప్పుడు 40,000 రూపాయలు 45,000 రూపాయలకి వెళ్ళినటువంటి ట్రక్ మేబీ 20,000కి రావచ్చు. ఇప్పుడు 20-25,000కి అంటే రేటు తగ్గుతుంది. ఇందులో ఉచితం అని అనడానికి అయితే ఏం లేదా? అంటే అది మామూలుగా వీళ్ళు అంటున్నది అది లోకల్ ప్రభుత్వానికి ఇస్తున్న డబ్బుల కింద, పన్ను కింద. ఇందులో రేపు జూలై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ, పేదలకు ఉచిత ఇసుక పంపిణీ అన్నారు. నిజంగా ఏంటి నాకు అది అర్థం కాలేదు. పేదలకి లేదంటే సంపన్నులకి ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఇసుక తీసుకెళ్ళేవాడు పేదోడు కాదని ఎలాగా? అక్కడ కూడా రేషన్ కార్డు చూపించాలా? పేదల ఇళ్ల నిర్మాణం చేసుకుంటుంటే వాళ్ళ సొంత ఇల్లు అలా అడిగితే ఉచితమని అది జగన్ టైంలో కూడా చెప్పారు. కొంతమంది కాంట్రాక్టర్లు పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారు చూడండి, వాటికి ఆ పేరు చూపెట్టినే తెచ్చుకున్నారు ఫ్రీగా. అది పేదల ఇళ్ళకి కట్టినప్పుడు ఫ్రీగా తెచ్చుకున్నారు. కాకపోతే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో అవన్నీ పట్టించుకోరు సంస్థలో. మాకేంటి సంబంధం పొమ్మంటారు. మనం అప్పుడు ఏం చేయాలా? పేదలు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ కన్సర్న్ లోకల్గా ఉన్నటువంటి మైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా కట్టుకుంటానంటే వాళ్ళు వచ్చి చూసి కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఒక కాగితం ఇస్తే అది పట్టుకుని వెళ్ళాలి. అలాంటి సిస్టమ్ ఏమీ తయారు చేయలేదు జగన్. చెప్పడం మాత్రం ఫ్రీగా అన్నాడు. అప్పుడు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడన్నా ఎత్తుకుపోయేటప్పుడు ఇదిగో పేదలకి ఇల్లు అని చెప్పిన ఆ పేరుతో పట్టుకుపోయారు అనమాట. అది అంటే ఇప్పుడు కూడా అలాంటి సిస్టమ్ తీసుకొస్తారు. ఇప్పుడు అట్లాగే ఏం లేదు. అంటే ఇప్పుడు పేదలకి ఫ్రీ అంటున్నారు. ఇప్పుడు కూడా పేదలు ఎట్లాగనేది ఒక ప్రొసీజర్ పెట్టాలి. మరి ఏమైనా పెడతారేం చూడాలి.
ఎందుకంటే కాంట్రాక్టర్లు కదా ఇప్పుడు ఈ ఇల్లు కట్టేది, ఆ కాంట్రాక్టర్ దీనికే వాడతాడనే ఉంది. కాంట్రాక్టర్లకైతే ఫ్రీగా లేదు. ఈ 88 రూపాయల సిస్టమ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి ఉంటాయి. వాస్తవంగా ఇదివరకు 450 రూపాయలు అయ్యేది ఇప్పుడు 250 రూపాయలకు వస్తుంది, అంతే తేడా దానికి. దీనికి ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది గత 5 ఏళ్లలో జగన్ వచ్చిన తర్వాత అనేది. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆ ఉపాధి దొరుకుతుందని వీళ్ళు చెప్పింది ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల. అవి స్టేట్మెంట్లకు బాగుంటాయండి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లేబర్ కట్టిన నెల దగ్గర మనుషులు దొరక్క లేబర్ ఇల్లు కట్టుకోలేకపోయారు. అవును, మరి మనుషులు ఖాళీగా ఉంటే ఎందుకు దొరకలా? ప్రాక్టికల్గా అవును, మనుషులు దొరకలా. సార్ ఎన్ని లక్షల ఇల్లు కట్టారు? 9 లక్షల ఇల్లు కట్టారు. అధికారికంగా మన పార్థసారథి గారు చెప్పారు కదా 9 లక్షల ఇల్లు కట్టారు అనేది. మరి 9 లక్షల ఇల్లు కడుతున్నప్పుడు పనులు దొరకపోవడం ఏంటి? రెండవది, ఫస్ట్లో ఇబ్బంది అయింది. ఎందుకని? ఇట్లా ఈ ప్రభుత్వం మారినాక పాలసీ తీసుకునేటటువంటి టైంలో రకరకాల ప్రయోగాలు చేశారు. డైరెక్ట్గా దీని దగ్గరే అమ్మాలి, ఘాట్ల దగ్గర రీచ్ల దగ్గర అమ్మాలని, ఆ తర్వాత రకరకాల ప్రయోగాలు చేశారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ టైంలో ఒక 5-6 నెలలు టైం పట్టింది. అప్పుడు ఇది జరిగింది, ఈ చర్చ అంతా కూడా. అప్పుడు వాళ్ళు ఇసుక తవ్వుకుపోయారని ఈ రచ్చ అంతా నడిచింది అనమాట. ఆ టైంలోనే ఈ గొడవ అంతా కూడా. బేసిక్ గా ఇసుక అనేటటువంటిది లోకల్ రాజకీయ నాయకులకి ఓ తిండి, ఓ ఆస్తి, ఓ సంపాదన. మన జేబులోంచి 10 పైసలు పెట్టుబడి లేకుండా బేవర్స్గా సంపాదించుకునే సంపాదన. ఇప్పుడు ఆ రీచ్ల దగ్గరే ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఒక మనుషులు ఉంటారు. ఇప్పుడు 88 రూపాయల కలెక్షన్ దగ్గర ఎన్ని లారీలు ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? 5 లారీ కాగితాలు ఉంటే 25 లారీలు పోతాయి. ఫ్రీ అన్న తర్వాత ఇంకేం లేదు అక్కడ. రాష్ట్రానికి వచ్చేదానికి దానికి తేడా. ఇవన్నీ ఏంటంటే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏముండదు. అంటే నేను చెప్పిన లెక్క దాదాపు ఒక 40 లక్షల టన్నులు రీచ్ దగ్గరను ఈ స్టాక్ పాయింట్ దగ్గర ఉండిపోయింది ఇసుకని. కావాలని కృత్రిమ కొరత ఏమైనా సృష్టించిందా గత ప్రభుత్వం? ఇప్పుడు వీళ్ళు దాన్ని ఫ్రీగా పంచబోతున్నారా? కృత్రిమ కొరత ఏం లేదు, డంపింగ్ యార్డుల్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంతకు ముందేంటి, అక్కడికి వెళ్ళడం, ఘాట్ల దగ్గరికి పోతే అక్కడికి వెళ్ళి తవ్వేటటువంటి చోటకు పట్టుకుపోతుంటే అవి రిస్క్ అయినాయి కాబట్టి, లేట్ అవ్వడం, ఈ తతంగాలు అయినాయి కాబట్టి తర్వాత డంపింగ్ యార్డు లాగా పెట్టారు. ఈలో ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు అమ్ముకుంటాం అంటున్నారు. అంత మించి ఏం లేదు. డంపింగ్ యార్డులు ఇప్పుడు కూడా పెట్టమని చెప్పారు కదా చంద్రబాబు గారు. డంపింగ్ యార్డులు పెట్టి అక్కడ ఇసుక పోసి అక్కడి నుంచి తీసుకుపోయేటట్టు. ఒక రకంగా ఇసుక ద్వారా ఆదాయార్జన అనేది ప్రభుత్వానికి జరుగుద్దా ఇలా చేస్తే? ఇంకేం ఓన్లీ స్థానిక సంస్థలకి మాత్రమే ఓ 50 రూపాయలు వస్తుంది. 88 రూపాయలు 50 రూపాయలు స్థానిక సంస్థలకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఎంత అని అట్లా ఏయో పెట్టారు లెక్క. 3-4 వ్యవస్థలకి దాంట్లో వాళ్ళ వరకే వెళ్తుంది. ఇప్పుడు ఫ్రీ అంటే ఏం లేదు. కాకపోతే దీనివల్ల మంచి ఒకటి ఏంటంటే బిల్డర్లకి బెనిఫిట్. బేసిక్గా బిల్డర్లకి ఒక ఇంటికి నిర్మాణానికి ఇసుకకి అయ్యే ఖర్చు మినిమం 5 లక్షల దాకా అయ్యింది జగన్ హయాంలో. ఇప్పుడు 1-1.5 అయిపోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్. మామూలుగా దాని ఉద్దేశం ఏంటి వీళ్ళు చెప్పేది, అది ఇంటిని తక్కువ రేట్లకు అవ్వడం అన్నది. కానీ బిల్డర్ తక్కువ రేటుకి అమ్ముతాడా? బిల్డర్ ఎందుకు అమ్ముతాడు? అది మెయిన్ పాయింట్. ఇప్పుడు దీని బెనిఫిట్ అంటే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గుతుంది కదా. అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గిందంటే ఫ్రీగా వస్తుందంటే ఆడి మీద కన్స్ట్రక్షన్ ఛార్జ్ అంటుంది. అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ బిల్డర్ కి తగ్గింది. నాకు తగ్గింది కాబట్టి అని కొనుక్కునేవాడికి తగ్గిస్తాడా? ఇప్పుడు అమరావతిలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నారండి. కడుతున్నప్పుడు ₹1 కోటి 1.5 అమ్ముదాం అనుకుంటున్న వ్యక్తి నాకు ఇసుక తగ్గిందిలే 60 లక్షలకు తీసుకో అంటాడా? బిల్డర్ కి మిగులుద్ది. పబ్లిక్ కి ఏంటి మిగులుతుంది? అంటే నేరుగా కట్టుకునే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. నేరుగా ఎవడు కట్టుకుంటున్నాడు ఇవాళ? నేరుగా డబ్బున్నోడే కట్టుకుంటాడు. అవును, నేరుగా కట్టుకునేవాడు కూడా డబ్బున్నోడు అయ్యేవాడు కట్టుకుంటాడు, కానీ మామూలుడు ఎవడు కట్టుకోడు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇదేముండదు, మళ్ళీ డంపింగ్ యార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇసుక. కాకపోతే ఒక్కటి బెనిఫిట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇదివరకు 40,000 ఉంటే ఇప్పుడు 20,000కో 25,000కో దక్కుతుంది. ఇదివరకటి రోజుల్లో ట్రాక్టర్ 2,000 3,000 ఉంటే ఇప్పుడు ₹1,000కో 1,500కో దక్కచ్చు, తగ్గుతుంది. అది జనాలకు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది తేడా. ఇదివరకు ఇట్లా 40,000కు కొన్నాం మేము, ఇప్పుడు మాకు హ్యాపీ అని బిల్డర్లు పెడతారు, రేపు పొద్దున పోస్టులు ప్రజలు పెడతారు దాన్ని అట్లా కొనుక్కునేటటువంటి వాళ్ళు. ఆ విధంగా ప్రభుత్వానికి ఒక సంతోషం ఉంటుంది. అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉండగా, సూపర్ 6 స్టార్ట్ చేయాల్సింది కూడా ఉండగా, ఇసుక పాలసీ మీద దృష్టి పెట్టడం ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బాగు చేయడానిక వేరే ఉద్దేశం ఉందా? అంటే ప్రాక్టికల్గా ఇసుక పాలసీ లేట్ అయ్యే కొద్దీ దొంగలు దోచుకుపోతూ ఉంటారు.
పార్టీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు, లేదా వేరే పార్టీ వాళ్ళే ఉండొచ్చు. ఇప్పుడు క్రిందసారి కూడా జరిగింది అదే కదా, ఎత్తుకుపోతున్నారు కానీ తేల్చాల పాలసీ. ఇప్పుడు అట్లా కాకుండా పాలసీ ముందు తేల్చేయడం వల్ల ఇక ఆ సిస్టమ్ ప్రకారం ఇసుక తవ్వుకుపోతూ ఉంటారు, కన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది, దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వస్తుంది, దాంతో పాటుగా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి 64 రంగాల వాళ్ళకి ఉపాధి వస్తుంది. ముందు మనుషులకి చేతిలో పని దొరికితే ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేస్తారు. మీకు పని లేనప్పుడు కూర్చుని తిట్టుకుంటారు. జగన్కి మైనస్ అదే అయింది. జగన్ చేతికి డబ్బులు ఇస్తా ఉండేటప్పటికి పని మానేసి ఎక్కువ కూర్చున్నారు. కూర్చున్న దగ్గర నుంచి వాడేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటే చివరికి జగనే వేస్ట్ అనుకుని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు 24 గంటల పనిలో ఉన్నారనుకోండి, అసలు ప్రభుత్వం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది? అందుకని ఇదివరకు మనకి టి వెంకటేశ్వరరావు గారని విజయవాడ మేయర్గా ఉండేవాడు. 85 ఏళ్ళ వయసులో కూడా చాలా చాలా డెప్త్గా మాట్లాడతాడనమాట. కమ్యూనిస్టు సిపిఐ నుంచి గెలిచిన ఆయన, నాతో చాలా బాగా చనువుగా ఉండేవాడు. ఒకసారి నేను అడిగా, సార్ నాకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఈ విలాసాలు వినోదాలు యాక్సెప్టబుల్ కాదు కదా, మీరు ఎందుకు పార్కులకు బాగా డబ్బులు పెట్టేవాళ్ళు? అంటే నిరాడంబరంగా ఉండాలంట. విజయవాడలో పార్కులకి మంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు, చక్కగా అప్పుడే మంచిగా తయారు చేశారు పార్కులు. రాజీవ్ గాంధీ పార్క్ కానీ రాఘవయ్య పార్క్ ఇవన్నీ బాగు చేయడం కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు వాటికి అంతంత ఖర్చు పెడుతున్నారు మరి అని అడిగితే, నువ్వు ఇది నేను రాయడానికి కాదయ్యా, కాకపోతే మనసులో పెట్టుకో, భవిష్యత్తులో మాట్లాడుకోలే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంకా అని చెప్పారు. ఏంటయ్యా అదంటే, మనకి మీరు ఎంత చేసిన ఉపాధి అవకాశాలు ఇంకా ఇంకా అనేది యూత్లో ఎప్పుడూ ఒక ఎవల్యూషన్ ఉంటుంది. ఏదో కావాలని వాళ్ళల్లో వచ్చేటువంటి ఆ కసే సైద్ధాంతికంగా మేము మాట్లాడేది. ఓ పార్కు ఇట్లాంటిది ఉందనుకో, ఓ లవ్వు ఆ గోల దాంట్లో ఉంటారు. అందులో ఉన్నప్పుడు ఇంకొక దాని గురించి ఆలోచించే తీరిక ఉండదు. ప్రభుత్వాలు ఏంటి, దాన్ని దించేయాలా, దీన్ని పెంచాలా అన్నట్టు. మనుషులు ఎంగేజ్ అవ్వాలి ఏదో ఒకటి, అది ఉపాధి లేకపోతే ఇదే. ఆ ఏజ్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఆ యాంబిషన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది, అది చేస్తున్నాం అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు పని అప్పచెప్పడం అనేది ఓ లెక్క. ఆయన బాబు గారు అనేది పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షనే జరుగుతుంది. నా మొన్న ఒక కారు డ్రైవర్ చెప్తున్నాడు అనమాట, డ్రైవింగ్కి వెళ్ళట్లేదండి నేను, ఇప్పుడు దీని మీద నేను నడుపుకుంటున్నాను, 2-3 కార్లు తీసుకున్నాను సెకండ్ హ్యాండ్, దాన్ని తిప్పుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తుంటే బాబు గారు వచ్చేసారు కదండి, రాజధానిలో ఏదో పనులు ఉంటుంటాయి, ప్రతి ఒక్కళ్ళు బస్ స్టాండ్కో ఎయిర్పోర్ట్కో పోవాలా, నాయన వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, కారు పెడుతుంటాను నేను, అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ నుంచినో ఎయిర్పోర్ట్ నుంచినో తీసుకురావడం, అక్కడికి తీసుకెళ్ళి ఇది చేస్తే రోజుకి 1500 వస్తుంది. ఇట్లా 2-3 కార్లు మెయింటైన్ చేసేస్తున్నాడంట. 3 కార్లు మెయింటైన్ చేసేస్తే బెనిఫిట్ వచ్చేసినట్టే అతనికి. అతను ఇంతకుముందు డ్రైవర్గా చేస్తే అతనికి 15,000 వచ్చింది. ఇప్పుడు 3 డ్రైవర్లు పెట్టుకుని అతనే నడుపుతున్నాడు, ఉపాధి కల్పిస్తున్నాడు. అతను 3 ఉపాధి కల్పిస్తున్నాడు, ప్లస్ చేతుల ఆదాయం మిగులుతుంది. ఇది ఉపాధి అన్నప్పుడు ఇంకా అసలు జగన్ గురించినో ఇంకేం ఆలోచిస్తాడు అతను బేసిక్ గా. ఇది లేదని ఇంతకుముందు తిట్టుకున్నాడు. అట్లాగే ఉంటుంది. అట్లాగే వాళ్ళ ఇంటికి బెనిఫిట్స్ రాలేదా, ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి, కానీ ఉపాధి అవకాశాల ముందు బెనిఫిట్ ఎక్కదు. అట్లాగా పని ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పని, ప్లంబర్ పని ఉంటది, ఎలక్ట్రీషియన్ పని ఉంటది, అట్లాగే పెయింట్లు వేసే వాళ్ళ పని ఉంటది, చెక్కల వాళ్ళ పని ఉంటది. అంటే ఈ పనులన్నీ కల్పిస్తే ప్రభుత్వం చేయాల్సిన సూపర్ 6 పథకాల గురించి అది మాట్లాడకుండా ఏమైనా తగ్గుతుందా? అవి తర్వాత చేస్తారేమో. ప్రస్తుతానికి అది ఇంకా డెడ్ లైన్ పెట్టలేదు. అదే డెడ్ లైన్ పెట్టలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పలేదు. కాకపోతే మేజర్ అయితే అదే కదా, ఎన్నికలకు ముందు వాళ్ళు చూపించింది ఆ సూపర్ 6 అనేది చూపించే కదా అధికారంలోకి వచ్చారు. ముందు సంపద సృష్టించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇసుక అనేది ఇదే రావడం వల్ల బిల్డింగ్లు కడతా ఉంటారు. బిల్డింగ్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డబ్బులు కాస్త వస్తాయి, ఏది అమ్మినప్పుడు అవి ఇవి వస్తాయి కదా, రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీలో వాటి వస్తాయి. ఇవన్నీ వచ్చాడు కొంత డబ్బులు ఒక ఏడాది ఇలా సీరియస్ గా ఎఫర్ట్ పెడితే ఏమైనా డబ్బులు వస్తాయి, దాన్ని బట్టి వెళ్దాం అనుకుని ఉండొచ్చు. ఇసుక పాలసీ అనేది ఒక మంచి విధానమేనా ఒక రకంగా? అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఇదంతా ఉంది కాబట్టి ఈ 5 ఏళ్ళు బాగా ఉపయోగపడుతుందా? పర్యావరణ పరంగా చాలా ప్రమాదం. తర్వాత ప్రభుత్వానికి ఏమన్నా లాస్ ఉంటుందా? ప్రభుత్వానికి లాస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కాదు, ముందు ప్రజలకే లాస్ ఉంటది. ఇప్పుడు ఇది బిగిన్ అయినప్పటి నుంచి ఎవడో ఆగడు. కిందసారి ఏమైంది, అంతకు ముందు చివరికి అడుగునున్నవి కూడా తవ్వి తీసుకున్నారు, ఏం మిగల్చరు. అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే
లాస్ అయినాయి అంటే డబ్బులు లేనప్పుడు ఇంకేంటి, ఎవరికి జవాబుదారి? నీ 88 రూపాయలు తీసుకోబో అంటాడు అంతే కదా, దానికి ఇవ్వనా నాన్న నేను అంటాడు. తవ్వడానికి ఇంతకు మించి వద్దంటారు. ఏ రోజు నాగినాయి మనకి? కాబట్టి పర్యావరణ పరంగా సమస్య. నష్టం. ఇంకోటి ఇక వరదలు వచ్చినప్పుడే మళ్ళీ ఇసుక వస్తుంది. అంతే కదా, అవును. వరదలు రాకపోతే ఇసుక రాదు, అవును. ఇసుక నార్మల్గా ఉంటుంది. కాబట్టి అది ఫ్యూచర్లో కొరత రాకుండా చూడాలంటే వరదలు రావాలని దేవుని కోరుకోవాలి. మళ్ళీ అదొక ప్రమాదమే, అదొక ముప్పే. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక కొత్త ఉచిత పథకం మళ్ళీ రేపటి నుంచి 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అదే ఉచిత ఇసుక. అది కూడా పేదలకు అన్నారు. ఆ ఉచిత ఇసుక విధానం దానివల్ల లాభమా నష్టమా, ఎవరికి ప్రయోజనం ఏంటి చూద్దాం.